ప్రియ దైవ ప్రజలారా, జూలై 1వ తారీఖు తల్లి అయినటువంటి శ్రీసభ పునీత గాల్ గారి పండుగను కొనియాడుచు ఉన్నది. ఫ్రాన్స్ దేశపు బిషపు మరియు వేదసాక్షి. సహనమే ఆయన అలంకారము. పునీత గాల్ గారికి యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు వారికి వివాహం చేయాలని నిశ్చయించారు. కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. దైవసేవే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఒకరోజు ఇల్లు విడిచి రహస్యంగా కౌనాను మఠవాసానికి వెళ్ళి తనను తాను ఒక సన్యాసిగా ఉండ ప్రవేశం కల్పింపుడని ప్రాధేయపడ్డారు. మఠాధిపతి తల్లిదండ్రుల అనుమతి పత్రంకై పట్టుబడ్డారు. గాలుగారు తమ తల్లిదండ్రులకు తన స్థితిని గూర్చి నచ్చజెప్పి అనుమతి పత్రం సంపాదించారు. ఒకసారి ఒక మొరటి మనిషి బిషప్ గారి తలపై బలంగా కొట్టాడు. కానీ గాలుగారు ఎలాంటి కోపం ప్రదర్శింపక అనునయంగా చూశారు. దాంతో ఆ వ్యక్తిలోని మూర్ఖత్వం నశించి సాధువుగా మారిపోయారు. అన్నింటిని మించి ఎలాంటి కష్టాలు సమస్యలు ఎదురైనా సహనంతో భరించడం వారికి పెట్టని అలంకారమైంది. మరోసారి ఒక గురువు ప్రజల పక్షంలోనే వారి పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ తన నోటి దురుసతనానికి మన్నింపు వేడుకున్నారు. పునీత గాల్ గారు సహనములో మనందరికీ ఆదర్శం.